ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీస్ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీకి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఈ మూవీకి ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది బై. ఇవాళ జూలై 22న వెన్యూ వచ్చేసరికి అయితేనేమో శిల్పకళా వేదిక హైదరాబాద్లో ఉంది కదా, అక్కడ మీకు వెన్యూ ఉంది. అక్కడ టీమ్ వస్తారు. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాబోతుంది అన్నమాట. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్ షోస్ అంటారు కదా, రేపు ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ఎక్కడంటే విమల్ థియేటర్ల, సంధ్యాల, ప్రసాద్ ఐమాక్స్లో 4 షోస్ పడుతున్నాయి. ఏఎంబీలో ఒక షో, అల్లు సినిమాస్లో ఒక షో, పీవీఆర్ నెక్స్ట్ గెలియర్లో ఒక షో, అండ్ పీవీఆర్ ఒక్కమా ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు, అక్కడ ఒక షో ఉంది. సో దగ్గర దగ్గర చాలా షోస్ అయితే పడుతున్నాయి. అండ్ అఫీషియల్గా మెయిన్ రిలీజ్ జూలై 24న వస్తుంది. అండ్ అదే చూసుకొని జూలై 23న విజయ్ గారిది కూడా జననాయక మూవీ కూడా రాబోతుంది అనమాట. నెక్స్ట్ కూడా అదే ఈ మూవీకి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి అనమాట. 2-3కి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా టికెట్ పర్చేజ్ చేసుకోవచ్చు. జననాయకని వచ్చేసరికి అయితే ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో విజయ్ది చూసుకోవచ్చు పోయి కొంచెం చేంజెస్ అయితే చేశారండి. ఆబ్వియస్లీ ఇది రీమేక్ అయినా సరే కూడా భవన్ కేసరి బాలయ్య గారిది. సో చూడాలి ఎట్లుంటుందో మూవీ చూసినాకనే తీసుకొస్తాం. పబ్లిక్ టాక్ తీసుకొస్తాం, మీరు వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ OG2 మూవీకి సంబంధించింది అనమాట. సో ఈ మూవీలో యానిమేటెడ్ సీన్స్ ఏవైతేనే వర్క్ నడుస్తుందనేసి అయితే అన్నారు. సో పుకార్ లాగా న్యూస్ అన్నమాట, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు ఇది, పుకార్ న్యూస్. సో OG యూనివర్స్లో ఎట్లా ఒక రాబోతుంది ఏదా అనేసి అయితే మాత్రమే చూడాలి, వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక న్యూస్ లాగా చూసుకోండి. నెక్స్ట్ సోనీ లివ్లా లెజెండ్ ఆఫ్ కర్ణ అనే మూవీకి సిరీస్ అనుకుంటుంది. సిరీస్ సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఇది వచ్చేసరికి అయితే 31 జూలై రోజున మీకు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఫ్రమ్ హనుమాన్ సిరీస్ ఉంది కదా, దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు అనేసి అన్నారు. అంటే కర్ణుని యొక్క పాజిటివ్ సైడ్లో ఇది పోతుందనేసి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ట్రైలర్ గురించి చూసుకుంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఏదైతే మూవీ ఉందో అది ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది. సో కొంచెం రిపీటెడ్ సీన్స్ అయితే దీంట్లో యాడ్ చేసి కొంచెం అడిషన్ స్కార్పియోకి సంబంధించి కొంచెం చూపించారు అనమాట. సీన్స్ అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే పడుతుంది. సో ఒకవేళ వాచ్ చేసుకుంటే వాచ్ అయితే చేసుకుని మన ఇండియాలో జూలై 13 ఏమో రాబోతుంది అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏం సిచ్యువేషన్ అయితే మాత్రమే కొత్త పబ్లిక్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ చూసుకుంటే అదర్ మమ్మీ అనే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. అమ్మ ఏంద్రా ఈ సర్ప్రైజ్ ఉంది, ఇట్లా ట్విస్టెడ్ ఉందా ఆంధ్ర అనేసి అనిపించింది. కొంచెం డిఫరెంట్ యూనిక్ ఉంది. అది హాలీవుడ్ మూవీ అనమాట. చాలామంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇదైతే మాత్రం October 9th రాబోతుంది. ట్రైలర్ మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ డిఫరెంట్గా అని కూడా మీరు అనుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట అప్డేట్. అండ్ ఇవి ఇవాళ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్. నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.